నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు స్మరత. వార్తల ముందుగా హెడ్లైన్స్. రోప్ వేలో శ్రీశైలం ఆలయం వద్దకు సీఎం చంద్రబాబు మల్లన్న దర్శనం. పోలీసు దౌర్జన్యాలపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ నేతలపై మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ పై కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు హరీష్ రావు ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలోని పున్నమి ఘాట్లో సీ ప్లేన్ను ప్రారంభించారు. అందులో ఆయన శ్రీశైలం బయలుదేరారు. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొననున్నారు. సాయంత్రం తిరిగి విజయవాడకు చేరుకుంటారు. 14 సీట్ల సామర్థ్యంతో సీ ప్లేన్ను రూపొందించారు. త్వరలో ఇది సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. పోలీసు యంత్రాంగం చంద్రబాబు లోకేష్ గుప్పిట్లోకి వెళ్లి మానవ హక్కులను హరిస్తుందని, పోలీసు దౌర్జన్యాలపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం పార్టీ నేతలతో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేటకు చెందిన సుధారాణి దంపతులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, పలుచోట్ల కేసులు పెట్టారని అన్నారు. పాపం వెంకటరెడ్డి కాదు కానీ ఈ సుధారాణి అనే మహిళ 30 సంవత్సరాలు ఉంటాయి. షీఈ్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చాలా పోస్టులు పెట్టారు. పెద్దిరెడ్డి సుధారాణి, వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి, చిలకూరుపేటలో నివసించేవారు. అధికారం అది పోయింది, వాళ్ళు గెలిచారు. వీళ్ళని తంతాము, కొడతాము, కేసులు పెడతామని బెదిరించారు. పాపం ఏం చేస్తారు, ఊరు వెళ్లిపోయారు. తెలంగాణలో ఎక్కడో నల్గొండ టౌన్, తెలంగాణ స్టేట్, వెంకటరమణ కాలనీ, అక్కడికి వెళ్లి తలదాచుకుంటున్నారు. అక్కడ కుటుంబం బ్రతుకుతా ఉంది ఈ 4 నెలల నుంచి 5 నెలల నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడ ఉంటే చంపేస్తారు, కొట్టేస్తారు, పోలీసులు కేసు పెడతారు అనేటువంటి ఉద్దేశంతో పాత పోస్టింగ్ ఏదో పెట్టిందని ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఒక చోట కాదు, సుమారుగా 7-8 పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. అంటే దిస్ ఈజ్ హెరాస్మెంట్. సరే రిజిస్టర్ చేశారు. తెలంగాణ వెళ్ళి 4వ తారీఖు రాత్రి 2 భార్య భర్తల్ని, వారికి ఉన్న 2
పిల్లల్ని నలుగురిని ఎత్తుకొచ్చారు 4వ తారీఖు ఎత్తుకొచ్చి చిలకూరుపేటలో 5వ తారీఖు అట్టిపెట్టారు. అంటే నాకున్న సమాచారం మేరకు పూర్తి వివరాలు ఆ అమ్మాయితో మాట్లాడలేదు నేను, ఆ అక్యూజ్డ్తో. ఇవాళ ఇప్పుడే రిమాండ్కి వెళ్ళింది. మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు, రాత్రి ప్రొడ్యూస్ చేశారు. రాత్రి ఆమె ఏదో చెప్తే దానికి ఎగ్జామినేషన్ పోలీసులు మన హాస్పిటల్కి పంపించారు, మళ్ళీ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడే రిమాండ్కి వెళ్ళింది. ఆ రిమాండ్కి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది. చిలకూరుపేటలో పెట్టారు 5వ తారీఖు. చిలకూరుపేటలో ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సరే ఓకే, మీరు కేసు రిజిస్టర్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, 24 గంటలు మీ ఆధీనంలో పెట్టుకుని విచారణ చేయొచ్చు. తరువాత మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేశారా? చేయలా. 5వ తారీఖు చేయలా, 6వ తారీఖు చేయలా. చిలుకూరుపేట, ఒంగోలు, ఇంకా ఎక్కడెక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తిప్పారు. భార్యాభర్త ఇద్దరిని. పిల్లల్ని మాత్రం మళ్ళీ పంపించారు. వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ బంధువులు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళిద్దరు పిల్లల్ని. తిప్పి రాత్రి, ఈ రోజు రాత్రి ఎంత, ఇవాళ తారీఖు 9 ఇంతేనా, 9వ తారీఖు రాత్రి అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. ఈ కథ అంతా ఏమిటంటే ఆమెను తీసుకొచ్చారు, చిలకూరుపేటలో పెట్టారు, ఆమెను కొట్టారు దారుణంగా. ఒక మహిళ 30 సంవత్సరాలు యువతి, 2 పిల్లల తల్లి తీసుకొచ్చి దారుణంగా కొట్టారే. వైసీపీ పాలనలో 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగాయని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మహిళలను వ్యక్తిత్వ హననం చేస్తూ వల్గర్ పోస్టులు పెడుతున్న జగన్ ముఠాన్ని వదిలిపెట్టి లేదని స్పష్టం చేశారు. వైసీపీ పాపాల పుట్ట బద్దలైందని, ఒక్కొక్క పాము ఆ పుట్టలోంచి బయటికి వస్తున్నాయన్నారు. మార్ఫింగ్లు చేసి మహిళలని అవమానించారు. మహిళల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. వాళ్ళని ఎవ్వరినీ కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం. ఈ చిన్న చేపల వెనక ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగిలాల పైన కూడా చట్టపరమైనటువంటి చర్యలుంటాయనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే ఒక వైసీపీ సైకో, ఇట్లాంటి వాళ్ళు చాలామంది వైసీపీలో ఉన్నారు. ఈ వర్రా వెనకాల ఎవరైతే ఉన్నారో, ఇతనికి అన్నీ కూడా ఎవరైతే శాలరీ నుంచి అన్నీ ఇచ్చారో, అన్నీ సమగ్ర వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తాం. ప్యాలెస్లో కూర్చున్నటువంటి పెద్ద తిమింగిలాలను కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఒక్కసారే కూటమి ప్రభుత్వం, మరి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ లా అండ్ ఆర్డర్ని స్ట్రీమ్ లైన్లో పెడుతూ ముందుకెళ్తుంటే ఒక్కొక్కడికి కూడా పడిపోతుంది. ఈ రోజున శుద్ధ పూసని మాటలు మాట్లాడుతున్నారు. వైసీపీ గవర్నమెంట్లో ఎంత దారుణాలు జరిగాయండి మహిళల మీద, ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని నేరాలు ఘోరాలు జరిగాయి, ఎన్ని రేపులు, మానభంగాలు, ఎన్ని వేధింపులు, ఎన్ని అవమానాలు మహిళల మీద. ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్న కేటీఆర్పై కేసులు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాబలంతోనే తాము కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతామన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ సమస్యలను గాలికి వదిలేసి సీఎం మంత్రుల గాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. మూసీ కాలుష్యం పాపం కాంగ్రెస్దే అన్నారు. మూసీ నది వద్ద సీఎం చేసింది పాదయాత్ర కాదని పాపయాత్ర అని ఎద్దేవా చేశారు. ఆయన మాటలు ఎంత కంపు! నిజంగా మూసీ మురికి కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువ ఉన్నది. నిజంగా చెప్పాలంటే మూసీ మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి మురికి కంపే ఎక్కువ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ నాయకుడే చెప్తుండు, అన్నా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మా పిల్లలు ఎలా చెడిపోతారో అని టీవీ బంద్ పెడుతున్నా అన్నారు. ఇదేమి ఇవాళ, ఎందుకంటే ఆ పిల్లలు ఈయన మాటలు వింటే మా పిల్లలు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అని భయం అవుతుందన్నా. మా పిల్లలు ఆడ చెడిపోతారో అని ఈ రేవంత్ రెడ్డి తిట్లు చూడకుండా అయితే ఛానల్ మారుస్తున్నా, లేకపోతే టీవీ బంద్ పెడుతున్నా అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి, మాటలు కాదు ప్రజలకు చేతల్లో చూపి, నువ్వు ఏం పని చేసినావో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయి.
నాకేదో గుర్తొస్తుంది. మనం సినిమాలు పోతే ఆ ఫస్ట్ వేస్తారు, ఏ సర్టిఫికేట్ అని వేస్తారు కొన్ని సినిమాలకు. ఈ సినిమా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే చూడాలని సినిమాల్లో అది వేస్తారు కదా, దాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు. బహుశా రాజకీయ నాయకులకు కూడా ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు పెట్టాలనేమో అనిపిస్తుంది నాకు. ఈ రేవంత్ రెడ్డికి కూడా రేవంత్ రెడ్డి ఏ సర్టిఫికేట్ అని పెట్టాలి నాకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఈయన మాటలు వినకుండ్రి, చిన్నపిల్లలు ఈయన మాటలు వింటే చెడిపోతారని ఈ రేవంత్ రెడ్డి కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వాలనేమో అనిపిస్తుంది నాకు. రాజకీయ నాయకులకు కూడా సెన్సార్ బోర్డు పెట్టాలనేమో అనే అవసరం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాయకుడు అనేవాడు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి, మంచి మాటలో నడిపించాలి, మంచి బాటలో నడపాలి. కానీ రేవంత్ రెడ్డి అయితే తిట్టు, లేకపోతే అబద్దాలు. ఆ అబద్దాలు కూడా ఎట్లుంటాయంటే, పిల్లలింటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది నిజం అనుకొని పరీక్షల గిట్ట రాస్తే ఫెయిల్ అయిపోతారు. ముఖ్యమంత్రి కదా పెద్దోడు, ఆయన చెప్పింది గిట్ట విని చెవులకు ఎక్కించుకొని గిట్ట పరీక్షలు రాసిండనుకో ఇంత పరీక్ష ఫెయిల్ అవుతారు. హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉన్నదే, హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉంది అంటాడు. దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతుండ్రు అంటాడు. అమ్ముతారా దిల్సుఖ్ నగర్ లో? బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండెను అంటాడు. తిరుమల శ్రీవారిని సినీ హీరో నిఖిల్ ఆయన మామయ్య చీరాల ఎమ్మెల్యే కొండయ్య దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నిఖిల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్ఆర్సీపీ నేతలు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు బయటికి వెళ్తే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారో ఆ రోజు నుంచి ఈ ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతల విషయంలో విఫలమైందని చెప్పి ఈ రాష్ట్రంలోని క్యాబినెట్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వారు ప్రస్తావించారో ఆ రోజు నుంచి కూడా, అంటే ఎక్కడ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, వచ్చినటువంటి వ్యతిరేకతని ఏ రకంగా గడిచినటువంటి 6 నెలలుగా వచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారో అన్నటువంటిది మనం చూసాం. ఈ క్రమంలో నేరుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాట్లాడిన తర్వాత దీన్ని ప్రజల తాలూకా ఆలోచనని ఏ రకంగా మరల్చాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రధానమైనటువంటి సమస్యల్ని లేవనెత్తున్నటువంటి సందర్భంలో వారిని అక్రమంగా అరెస్టులు చేయడం, ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో గాజువాక ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకటేష్ యాదవ్ని, అలాగే తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రమణారెడ్డిని, భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోదరుడు లోకేష్ని కక్ష సాధింపుతో రమణారెడ్డి అనేటువంటి వ్యక్తిని ప్రకాశం జిల్లా పొదిల్లో కేసు రిజిస్టర్ చేశారు. లోకేష్ అనేటువంటి మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని విజయవాడలో ఒక స్టేషన్లో మొగల్రాజపురం స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. వెంకటేష్ యాదవ్ అనేటువంటి యువకుని శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామివారిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకున్నారు. అంతకుముందు పౌర విమానయాన శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలంలోని పాతాళ గంగలో సీ ప్లేన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. సీ ప్లేన్లో ప్రయాణించి శ్రీశైలం సీఎం చేరుకున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షధ్వానాల మధ్య సీఎం చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు.
రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా ఉందని, వారికన్నా పశువులు ఎంతో నయమని, మహిళల జోలికి వస్తే తాట తీస్తా అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలుపుతామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నంద్యాల బొమ్మల సత్రంలోని ఎంపీ బైరెడ్డి శబరి ఇంట్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. హెడ్ క్వార్టర్లో బొమ్మల సత్రంలో మన తెలుగుదేశం పార్టీ ఎంపీ కార్యాలయం చాలా సింపుల్గా మేము మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే ఇల్లు ఇక్కడ కూడా నేను ఉండదలుచుకున్నాను. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాను. ఎక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా, ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా నేను ఇక్కడ కార్యాలయం నుంచే తీసుకుంటాను ముందు. అట్లాగే నిన్న సీఎం గారు మన పవర్ స్టేషన్ బేతంచెర్లలో ఓపెన్ చేయడము, అలాగే నిన్న గమనిస్తే మహిళల జోలికి వస్తే తాట తీస్తాను అని చెప్పడము, ఇవన్నీ కూడా చాలా మంచి సూచకం. ఎందుకంటే ఈరోజు మహిళలు అంటే అన్ని రంగాల్లో ముందు ఉన్నారు. అలాంటిది మహిళలను కించపరుస్తూ, అది మన హోంమంత్రిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, చిన్న పిల్లలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లల్ని కూడా వదలకుండా వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు. అంటే వీళ్ళు అసలు మనుషులా లేకపోతే పశువులా అర్థం కాదు. పశువులు కూడా నాకు తెలిసి బాగా చాలా డీసెంట్గా ఉంటాయేమో, కానీ వీళ్ళు నిజంగా చాలా ఘోరాలకు తలపెడుతున్నారు. మహిళల జోలికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళను వదిలేది లేదు. ఖచ్చితంగా కేసులు ఫైల్ అవుతాయి. అది ఎవరైనా సరే, పై స్థాయి వాళ్ళైనా కింద స్థాయి వాళ్ళైనా. మా నంద్యాల టౌన్లో ఏ సమస్య వచ్చినా నేను ముందుకు తీసుకెళ్తాను. ఖచ్చితంగా వాళ్లకు కఠిన శిక్ష ఉంటుంది. మహానందిలో అఘోరి నాగసాధు ప్రత్యేక పూజలు నిర్వహించింది. శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవారిని దర్శించి శనివారం పూజలు చేసింది. పూజల అనంతరం తన కారు కోసం అఘోరి కర్నూలుకు తిరిగి వెళ్ళింది. కర్నూలులో తన కారును తీసుకుని శ్రీశైలానికి దర్శనం కోసం వెళ్తున్నానని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి, గోహత్యలను నిర్మూలించడానికి, దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఈ పోరాటం మాత్రమే అవసరమని తెలిపారు. ముందుకు రండమ్మా, ముందుకు వచ్చేయండి. ఏ బాబు, ఏది సార్ మీరు ఎడికి జూమ్ అనుకున్నా. సర్వక్షేత్రం తిరుగుతాను. ఎందుకంటే నేను లోక కళ్యాణం గురించి వచ్చిన కాబట్టి లోక కళ్యాణం చేయాలి. ప్రతి స్త్రీని కాపాడాలి. స్త్రీ మీద దాడులు కానీ, గుళ్ళు ధ్వంసాలు కానీ, గోహత్య కానీ బాగా ఎక్కువ జరుగుతుంది. దాన్ని కాపాడడానికే నా వంతు నేను లోక కళ్యాణం చేయడానికి మాత్రం వచ్చాను. శివాలయాలు పోతున్నారు, అక్కడ మీకు ఎలా పోలీసు వాళ్ళ సహకారం, ప్రభుత్వాల సహకారం కూడా బాగుంది. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. నా వంతు నేను వస్తున్నాను, పూజ చేసుకొని వెళ్తున్నాను, దర్శనం చేసుకుని. ఎన్ని చిత్రాలు చూస్తున్నారు? ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నారు? 3 దేశాలు తిరిగాను. 3 దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా. ఇండియా అంటే మొత్తం తిరిగి అన్ని శైవ క్షేత్రాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ శ్రీశైలం వెళ్తున్నాను. ముందైతే కర్నూలు వెళ్ళి నా కారు తీసుకొని, ఆ తర్వాత శ్రీశైలం, విజయవాడ, లాస్ట్ ఇంకా ఆంధ్ర. ఖర్చులు ఇది నా కారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలపై వేల కోట్ల ఆర్థిక భారం మోపుతూ నడ్డి వేస్తోందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం కార్నూలులో విద్యుత్ భవనం ముందు లాంతర్లు చేత పట్టుకొని వినూత్న నిరసన చేపట్టి వారు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ప్రజలపై 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపిందని ధ్వజమెత్తారు. సబ్స్టేషన్ ముందర లేకపోతే కరెంట్ సూపరింటెండెంట్ ఆఫీస్ ముందర నిరసన కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈరోజు కర్నూలు ఎస్సీ కార్పొరేషన్ ఆపరేషన్స్ ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి కార్యక్రమం మా పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి కార్యక్రమము ముందుగా చెప్పడము, కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కరెంట్ ఛార్జీలు మీరు దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నారు. దాని ఖర్చు 2,685 కోట్ల రూపాయలు. మరి సర్ఛార్జీల రూపంలో జనాల మీద వేసే డబ్బులు 6,000 కోట్లు, అంటే ఆల్మోస్ట్ ఆల్ 3,000 కోట్లు అదనపు భారం ప్రజల మీద వేస్తున్నారు. రాబోయే రోజులలో ఇదే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళిపోతే మన రాష్ట్రం అంధకారంలోకి పోవడం గ్యారంటీ. అందులో భాగంగా ఈ లాంతర్లు మళ్ళా మనం తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కర్నూలు కాంగ్రెస్ కమిటీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈ లాంతర్ల కార్యక్రమానికి మీరు స్వస్తి పలికి మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఈ కూటమి ప్రభుత్వం వెంటనే తగ్గించాలని చెప్పి కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మీరు తగ్గియకపోతే మేమే రోడ్డెక్కి మేమంతకు మేమే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వానికి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు జనాల మీద భారం వేయడం, ప్రజలను మోసం చేయడం, ప్రతి కార్యక్రమం ఏది తీసుకున్నా కూడా ప్రభుత్వం ఏది కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం వాళ్ళు చేయడం లేదు. అందుకోసమే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దయచేసి కూటమి ప్రభుత్వం ఒక్కసారి కళ్ళు తెరిచి పరిస్థితులు మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా కరెంటు ఛార్జీలు తగ్గించవలసిందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఏపీ హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. అసెంబ్లీకి రావాలంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. వైఎస్ జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలన్నారు. ఆయన అసెంబ్లీకి రాడు, మిగతా వైసీపీ ఎమ్మెల్యేలను కూడా రానివ్వడు. ఇంకొన్ని రోజులైతే అసెంబ్లీకి వెళ్ళని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి వేస్ట్ అనే ప్రజలు అనుకుంటారు అని అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మేమందరం చెప్పడం ఒకటి, పాపం ఆవిడ కూడా ఎంత విసిగిపోయి ఆ మాట మాట్లాడిందో ఆలోచించండి. నిజమే కదా, అసెంబ్లీకి రాకుండా అధ్యక్ష అనకుండా ఎమ్మెల్యే దేనికండి? ఎమ్మెల్యే రావటమే ఒక కోరికతో, అసెంబ్లీలో నుంచొని అధ్యక్ష అనాలి అన్నది ఒక కోరికతో బయటకు వస్తారు. ఎమ్మెల్యే అవ్వాలి, సేవ చేయాలి అని. ఈరోజు తన నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, ఈరోజు చట్టాలు తీసుకురావడానికి, క్వశ్చన్ చేయడానికి అసెంబ్లీ అనేది ఒక వేదిక. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఈరోజు ఎందుకు భయపడుతున్నాడు అసెంబ్లీకి రావడానికి? అంటే అసెంబ్లీకి వస్తే నిజంగా ధైర్యం ఉంటే రావాలి, లేకపోతే నిజంగా ఇంట్లో కూర్చోవాలి, రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి. అతనే కాదండి, అతను రాడు సరే కదా, మిగతా 10 మందిని కూడా రానివ్వట్లే. అతను రాడు, మిగతా 10 మంది కూడా రారు ఆటోమేటిక్గా. నేనేమంటానంటే కొన్ని రోజులకి ప్రజలు ఏం ఆలోచిస్తారంటే అసెంబ్లీకే వెళ్ళని ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం అవసరమా అని చెప్పి రేపు 175 కూడా మాకు ఎన్డీఏకి ఇవ్వడంలో తప్పేమీ లేదు. తిరుమలలోని టీడీడీ ఉద్యానవనం శాఖ అధికారులు ఏర్పాటు చేసిన 17 రకాల వివిధ పుష్పాలను స్వామివారికి సమర్పించనున్నారు. ముందుగా ఈ పుష్పయాగంలో విరజాజి, మరువం, దవనం, మల్లి, జాజి, సంపంగి, 3 రకాల గులాబీలు, చామంతి, కదిరిపచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగలి వంటి వివిధ రకాల పూలతో మలయప్ప స్వామికి పూజ చేయనున్నారు. ఈ మేరకు 1500 గంపల పూలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.